భూమి, గగన్లు ఇద్దరు శారద మందులు తీసుకురావడానికి మెడికల్ షాప్కి వెళ్తారు. అక్కడ గగన్ వ్యాలెట్ మర్చిపోవడంతో భూమి వ్యాలెట్ కోసం మళ్ళీ శారద రూమ్కి వస్తూ ఉంటుంది. అదే టైంలో అపూర్వ, రత్నం ఆ రౌడీ కలిసి శారదాన్ని చంపడానికి ఐసీయూలోకి ఎంటర్ అవుతారు. అపూర్వ ఇంజెక్షన్ ఇవ్వమని అడుగుతుండగా కంగారుగా చేతిలో ఉన్న ఇంజెక్షన్ని పడేస్తుంది రత్నం. తొందరగా చూసి చావవే అని అపూర్వ తిడుతూ ఉండగా బెడ్ కింద పడిన ఇంజెక్షన్ని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటుంది రత్నం. అప్పుడే భూమి వ్యాలెట్ కోసం లోపలికి రాబోతూ ఉండగా అప్పుడు ఆ రౌడీ చూసి అపూర్వకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అపూర్వ మాస్క్ పెట్టుకొని కర్టెన్ వెనకాల దాక్కుంటుంది. భూమి గగన్ వ్యాలెట్ని తీసుకొని వెళ్ళబోతూ అక్కడ ఎవరో ఉన్నారని అనుమానిస్తూ వెనక్కి నడుస్తూ ఎవరక్కడా అని అడుగుతూ ఉంటుంది. అపూర్వ సైలెంట్గా ఉండిపోతుంది. అక్కడ ఆడ మనిషి ఉన్నట్టు భూమికి ఖచ్చితంగా ఏర్పడుతుంది. శారీ కూడా కనబడుతూ ఉంటుంది. ఎవరు బయటికి వస్తారా, మర్యాదగా రారా అని అంటూ ఉండగా అపూర్వ సైలెంట్ అయిపోతుంది. కర్టెన్ లాగడానికి భూమి ట్రై చేస్తుంది, కానీ కర్టెన్ గట్టిగా పట్టుకుంటుంది అపూర్వ తన ఫేస్ కనబడకుండా కర్టెన్ని తన ఫేస్ చుట్టూ చుట్టుకుంటుంది. ఇక ఎలాగైనా ఆ మనిషి ఎవరో తెలుసుకోవడానికి భూమి అక్కడే పక్కన ఉన్న సెలైన్ స్టాండ్ ఆ రాడ్ని గట్టిగా పట్టుకొని ఆ రాడ్తో అపూర్వాన్ని చితకబాదేస్తూ ఉంటుంది. భూమి ఆ దెబ్బలు తాళలేక ఏదో ఒకటి చేసి చావండిరా అని అరవడంతో రత్నం ఆ రౌడీ భూమిని 2 చేతులా పట్టుకుంటారు. వదలండి అని భూమి గింజుకుంటూ ఉంటుంది. ఇక భూమి ఎంతకి వ్యాలెట్ తీసుకొని రాకపోవడంతో ఇక్కడే ఉంచండి మందులని, ఇప్పుడే వస్తాను అంటూ గగన్ పైకి వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ భూమిని పట్టుకోవడంతో అపూర్వ రూమ్ నుండి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. తప్పించుకోబోతున్న అపూర్వకి ఎదురుగా వస్తున్న గగన్ కనబడతాడు. దాని నుంచి తప్పించుకున్నాను అనుకుంటే వీడు ఎదురుపడ్డాడేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ. గగన్ నుండి అపూర్వ తప్పించుకుంటుందా, అపూర్వ శారదాన్ని చంపడానికి వచ్చింది అని భూమి, గగన్లు తెలుసుకుంటారా? రాను నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.